ఎన్నికలు అయిపోయినాయి, ఎవరి లెక్కలు వాళ్ళు తీసుకుంటున్నారు, ఎవరిష్టం వాళ్ళది, ఆ టైప్లో కథ నడుస్తుంది. ఇక్కడ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఏం సమీక్షించారు? ఆయన వెళ్లే ముందు సమీక్షించి తన వాళ్ళకి ధైర్యం చెప్పి వెళ్ళారు. 130 స్థానాలకి తగ్గదు అన్నటువంటి లెక్క వేశారు. ఏంటి విశ్వసనీయంగా అందినటువంటి ధృవీకరించబడినటువంటి సమాచారం ప్రకారం చూస్తే టోటల్గా ఉద్యోగుల ప్రభావం చాలా పోలింగ్ బూతుల్లో బాగా స్పష్టంగా కనిపించింది. అక్కడ తెలుగుదేశం పార్టీకి ఒక ఫేవరబుల్ అట్మాస్ఫియర్ ఉద్యోగుల ద్వారా ఒకటి లభించింది. రెండవది వచ్చేటప్పటికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు తీసుకుంటున్నటువంటి వాళ్ళల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పోను, తెలుగుదేశం పార్టీ ఓటర్ కూడా వైసీపీకి టర్న్ అవుతారనుకున్నాం, కానీ టీడీపీ జనసేన ఓటర్ మన వైపుకే ఓట్లు వేశారు. దీనికి తోడు తటస్థ ఓటర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చింది. చివరిలో వాళ్ళందరూ కూడా జగన్ పరిపాలన మీద మనం చేసినటువంటి ఇంపాక్ట్ ప్రచారం బాగా పనిచేసింది, ఏదైతే అతను అరాచక పాలన అన్నటువంటిది. కాబట్టి వాళ్ళు జగన్ని వద్దనుకున్నారు, కానీ సంక్షేమ పథకాలు గుర్తుకొచ్చినప్పుడు ఆగినప్పుడు మనం అంతకంటే ఎక్కువ ఇస్తున్నామన్నట్టుది వాళ్ళల్లోకి వెళ్ళింది. కాబట్టి వాళ్ళు కూడా మనకు వచ్చారు. ఈ రూట్లో చూస్తే సంక్షేమ పథకాలు అందుకునే 2,80,00,000 మందిలో 1.5 కోటి వరకు మనకే ఓట్లు పడ్డాయి. అది జగన్కి అతిపెద్ద షాకింగ్ పరిణామం. తద్వారా చూసుకున్నప్పుడు 1.5 కోటి అది మన ఈ కలిపితే దగ్గరగా 1,80,00,000 నుంచి 2 కోట్ల ఓట్లు మనకే పడ్డట్టు. 49 నుంచి 55% ఓట్లు మనకే వస్తాయి. ఖచ్చితంగా మనం 135 నుంచి 140 స్థానాలు గెలుచుకోబోతున్నాం అన్నటువంటిది చంద్రబాబు గారు చెప్పుకొచ్చినటువంటి లెక్క.